డీటెయిల్స్ చూస్తే వివాదాస్పద వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తున్న అఘోరి సిద్దిపేట జిల్లా కొమరవెల్లి ఆలయం వద్ద కత్తితో హింసాకాండకు దిగింది. పూర్తి దిగంబరంగా ఆలయానికి వచ్చిన అఘోరి ఆలయం ప్రధాన ద్వారం నుంచి తనను దర్శనానికి అనుమతించాలంటూ హల్చల్ చేసింది. అయితే వస్త్రధారణతో దర్శనానికి వస్తే అనుమతిస్తామంటూ ఆలయ అధికారులు సూచించారు. తనను ఇలాగే దర్శనానికి అనుమతించాలంటూ ఆలయ అధికారులతో వాగ్వివాదానికి దిగిన అఘోరి కత్తితో అక్కడున్న వారిపై ఆకస్మికంగా దాడి చేసింది. అఘోరి దాడిలో పలువురికి గాయాలయ్యాయి. మొదటి నుంచి కూడా అఘోరి తెలుగు రాష్ట్రాల్లో తన వివాదాస్పద వైఖరితో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో పూజలతో వెలుగులోకి వచ్చిన మహిళా అఘోరి శ్రీకాళహస్తి సహా ఏపీలోని పలు దేవాలయాల సందర్శనల సందర్భంగా గొడవకు దిగింది. వివాదాస్పద వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తున్న అఘోరి సిద్దిపేట జిల్లా కొమరవెల్లి ఆలయం వద్ద కత్తితో హింసాకాండకు దిగింది. పూర్తిగా దిగంబరంగా ఆలయానికి వచ్చిన అఘోరి ఆలయం ప్రధాన ద్వారం నుంచి తనను దర్శనానికి అనుమతించాలంటూ హల్చల్ చేసింది. అయితే వస్త్రధారణతో దర్శనానికి వస్తేనే అనుమతిస్తామంటూ ఆలయ అధికారులు సూచించారు. తనను ఇలాగే దర్శనానికి అనుమతించాలంటూ ఆలయ అధికారులతో వాగ్వివాదానికి దిగిన అఘోరి కత్తితో అక్కడున్న వారిపై ఆకస్మికంగా దాడి చేసింది. అఘోరి దాడిలో పలువురికి గాయాలయ్యాయి. మొదటి నుంచి కూడా అఘోరి తెలుగు రాష్ట్రాల్లో తన వివాదాస్పద వైఖరితో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. ఇక సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో పూజలతో వెలుగులోకి వచ్చిన మహిళా అఘోరి శ్రీకాళహస్తి సహా ఏపీలోని పలు దేవాలయాల సందర్శనల సందర్భంగా గొడవకు దిగింది. రైట్, ఇదే అంశంపై పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి బాసిత్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. బాసిత్, చెప్పండి, మొదటి నుంచి అఘోరి అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా కూడా ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటూ ఉంది. ఎంత మంది చెప్పినా కూడా వస్త్రధారణ అయితే నేను చేసుకోనని చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడైతే కత్తులతో దాడి చేయడం కూడా మొదలు పెట్టారు. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు? యమున, అఘోరి తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆమె వైఖరి ఒక విధంగా ప్రవర్తిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో అఘోరి నాగసాధు ఆయన హల్చల్ చేసింది. ఉదయం ఆలయ రాజగోపురం నుండి ప్రధాన ఆలయ గోపురం ప్రధాన ద్వారం నుండి స్వామి వారి దర్శనం కల్పించాలని ఆలయ అధికారులను కోరింది. కానీ బట్టలు వేసుకొని స్వామి వారి దర్శనం చేసుకోవాలని, లేదంటే దర్శనానికి అనుమతి లేదని చెప్పి ఆలయ అధికారులు చెప్పడంతో కోపంతో తిరిగి కారులో వెళ్లి కూర్చొని బయటకు రాకపోవడంతో ఆలయ అధికారులు దుస్తులు వేసుకోవాలని కోరారు. ఈ సమయంలో ఆలయ రాజగోపురం వద్ద ఉన్న భక్తులు అఘోరిని చూసేందుకు భారీగా రావడంతో కోపంతో తన కారులో ఉన్న కత్తితో పలువురిపై దాడి కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారులు ఆమెను నచ్చజెప్పడం జరిగింది. బట్టలు వేసుకొని స్వామివారి దర్శనం చేసుకోండి, దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ స్వామివారి దగ్గర రావాలంటే ఎలాంటి ఏదో ఒక వస్త్రధారణ చేయాల్సిందే, వస్త్రధారణ చేస్తేనే మేము లోపలికి వెళ్ళనిస్తాం, లేకపోతే మేము వెళ్ళనీయమని చెప్పి వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆమె కూడా కోపగ్రుతురాయి తన దగ్గర ఉన్న ఆ కత్తితో వారిపై కూడా దాడి చేయడానికి సంసిద్ధమైంది. యమున. రైట్ బాసి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.